హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృతి జిఎస్ అకాడమీ. పర్సన్స్ ఇన్ న్యూస్, దాంతోపాటు ఈ సెషన్లో మనము ప్లేసెస్ ఇన్ న్యూస్ ఇవి రెండు డిస్కస్ చేద్దాం. సో జనవరి మాసం నుంచి అక్టోబర్ వరకు వార్తల్లో ఉన్న వ్యక్తులు కావచ్చు లేదా ప్రదేశాలు కావచ్చు. సో ఒక ప్రశ్న వస్తే రావచ్చు లేదా రాకపోవచ్చు. ఎందుకోసం అంటే కరెంట్ అఫైర్స్లో 20 క్వశ్చన్స్ వస్తే 15 క్వశ్చన్స్ దాకా సబ్జెక్ట్ కరెంట్ అఫైర్స్ వస్తాయి. ఒక 5 క్వశ్చన్స్ ఈ కమిటీలు, అవార్డ్స్, ప్లేసెస్, పర్సన్స్ అని చెప్పేసి, నియామకాలు అని చెప్పేసి అటువంటివి వస్తాయి. అందులో ఈ ప్రశ్న ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ మనము వార్తల్లో వ్యక్తులు, ప్రదేశాలు అయితే ఈ 10 months టైంలో కనీసం ఇవి అయితే చదివి ఎగ్జామ్ హాల్కి వెళ్ళాలి. సో వెరీ ఫేమస్ పర్సనాలిటీస్ మనకి వార్తల్లో ఉన్నారు. ఫస్ట్ అక్టోబర్ చూస్తే పప్పమ్మల్, వెరీ ఫేమస్ పర్సనాలిటీ. తమిళనాడులో 109 ఏళ్ళు బతికింది, సేంద్రియ రైతు. సో 2021లో పద్మశ్రీ వచ్చిందండి. 24 కాదు, 21లో పద్మశ్రీ వచ్చింది. సో వెరీ ఫేమస్ క్వశ్చన్. మన పిఎం మోడీ గారు సంతాపం వ్యక్తం చేశారు పిఐబి వేదికగా, కాబట్టి ప్రశ్న వస్తే రావచ్చు. సో అంటే ఆర్గానిక్ ఫార్మింగ్లో వెరీ ఫేమస్ పర్సనాలిటీ పప్పమ్మల్. నెక్స్ట్ చూస్తే ఈ సెప్టెంబర్ లోపల మనకు ఒక 4 వార్తల్లో ఉన్నారు. ఫస్ట్ వ్యక్తి హసన్ నస్రల్లా, హిజ్బుల్లా అధినేత, చనిపోవడం జరిగింది. సో మనకి హిజ్బుల్లా అంటే లెబనాన్ దేశం లోపల తీవ్రవాద గ్రూప్ సంస్థ. ఇది ఇజ్రాయెల్కి అగెనెస్ట్గా పనిచేస్తుంది, ఇరాన్ సపోర్ట్ చేస్తుంది. ఇజ్రాయెల్ వర్సెస్ హమాస్ మనకి ఎప్పుడు వార్తల్లో ఉంటుంది. హమాస్, సో 1 year అయిపోయింది ఈ యుద్ధం స్టార్ట్ అయిపోయి. ఈ హమాస్కి సపోర్టుగా ఇరాన్ ఉంటుంది, కాబట్టి ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ వచ్చింది. ఇరాన్కి సపోర్టుగా యెమెన్ లోపల హౌతీలు ఉంటారు. సో యెమెన్ లోపల హౌతీలు ఉంటారు, కాబట్టి ఇజ్రాయెల్ వర్సెస్ హౌతీ వచ్చింది. ఇరాన్కి సపోర్టుగా లెబనాన్లో హిజ్బుల్లా ఉంటారు, కాబట్టి ఇజ్రాయెల్ వర్సెస్ హిజ్బుల్లా వచ్చింది. సో మనకి జియో పాలిటిక్స్ ఒక క్లాస్ ఉంటుంది రివిజన్ సిరీస్ లోపల, అక్కడ మొత్తం డిస్కస్ చేద్దాం. ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్కి కారణం ఏంటి, ఇజ్రాయెల్ వర్సెస్ హిజ్బుల్లా ఏంటి, ఇజ్రాయెల్ వర్సెస్ హౌతీలు ఎవరని చెప్పేసి, ఇజ్రాయెల్ వర్సెస్ హమాస్ ఎవరని చెప్పేసి. సో మనకి హసన్ నస్రల్లా గుర్తుపెట్టుకోవాలి. జూకంటి అరవింద్ కుమార్, ప్రపంచ మొక్కల పరిశోధకుల్లో చోటు లభించింది, ఇండియా నుంచి ఫస్ట్ వ్యక్తి అండి. సో తెలంగాణ కాబట్టి మేబీ జనగం కావచ్చు మొత్తం అవుతుంది. సో బాగా ఫోకస్ చేయాలి. చిరంజీవి గిన్నిస్ రికార్డు డ్యాన్స్లో అత్యధిక స్టెప్పులు వేసిన డ్యాన్సర్గా రికార్డు సృష్టించాడు. మహమ్మద్ షఫీ, వెరీ ఫేమస్ పర్సనాలిటీ, తొలి కాశ్మీర్ ముస్లిం ఐఏఎస్ అధికారి, చనిపోవడం జరిగింది. నెక్స్ట్ ఈ 10 months టైంలో ఇంగ్లీష్ ఛానల్ని ఎంతమంది ఈదారు అని చెప్పేసి 4 మనకి వార్తల్లో ఉన్నారు. ఇంగ్లీష్ ఛానల్ని ఈదిన వాళ్ళు. సిద్ధార్థ్ అగర్వాల్, ఒంటరిగా ఈదిన అతిపెద్ద వయస్కుడైన భారతీయుడు. సో ఒంటరిగా అతిపెద్ద వయస్కుడు. ప్రిషా థాప్రే, ఒక స్వచ్ఛంద సంస్థ విరాళం కోసం అని చెప్పేసి ఇండియా సంతతి బ్రిటిష్లో ఉంటుంది. సో ఆమె ఈదింది. జియా రాయ్, ఒక దివ్యాంగురాలు, ఆటిజంతో బాధపడుతుంది, తమిళనాడు, వెరీ ఫేమస్ పర్సనాలిటీ, అతిపిన్న వయస్కురాలు, తొలి దివ్యాంగ వ్యక్తి. తన్వి చవాన్, మహారాష్ట్ర, మొదటి భారతీయ మాతృమూర్తి. సో పిల్లలు కలిగి ఇంగ్లీష్ ఛానల్ని ఏదైనా ఫస్ట్ భారతీయ మాతృమూర్తి అని చెప్పేసి తన్వి చవాన్ని పిలుస్తాం. నెక్స్ట్ డ్యాన్సర్స్ కావచ్చు లేదా ఇన్స్ట్రుమెంట్ కావచ్చు. సో వాళ్ళు చనిపోయారు, వాళ్ళ డ్యాన్స్ మనకి వార్తల్లో ఉంటుంది. వాళ్ళు చనిపోయారు, వాళ్ళ సంగీత వాయిద్యం పరికరం వార్తల్లో ఉంటుంది. సో వాళ్ళు చనిపోయినప్పుడు మనకి ప్రశ్న వస్తుంది ఎందులో ఫేమస్ అని చెప్పేసి. యామిని కృష్ణమూర్తి, ఏపీ వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోవాలి, కూచిపూడి, భరతనాట్యంలో ఫేమస్. సివి చంద్రశేఖర్, భరతనాట్యంలో ఫేమస్, పద్మభూషణ్ వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ఈమెకు కూడా పద్మభూషణ్ అవార్డు వచ్చింది. అనురాధ పాల్, దేశంలో తొలి మహిళ తబలా కళాకారిణి. సో తబలా కళాకారిణి. ఉస్తాద్ రషీద్ ఖాన్, హిందుస్థాన్ సంగీతంలో ఫేమస్, మరణించాడు. లీ ముజే, భరతనాట్యం, చైనాలో శిక్షణ పొంది భరతనాట్యంలో అరంగేట్రం చేసిన ఫస్ట్ వ్యక్తి అని చెప్పేసి. సో లీ కాబట్టి మనకు ఈజీగా గుర్తుంటుంది, తొలి నర్తకి అండి. సో నెక్స్ట్ చూస్తే వీళ్ళు ఆగస్టు మంత్లో మరణించారు. బుద్ధాదేవ్ భట్టాచార్య, వెస్ట్ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, పద్మభూషణ్ తిరస్కరణ చేసిన ఫస్ట్ వ్యక్తి.
నట్వర్ సింగ్ వెరీ ఫేమస్ అండి. సో 2004 నుంచి 5 ఆ ప్రాంతంలో ఫారెన్ మినిస్ట్రీ చేస్తాడు యూపీఏ ప్రభుత్వం లోపల. ఈయన బుక్స్ ఫేమస్ అండి. మనం ఈ ఇయర్లో ఈ బుక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ప్రశ్న రావచ్చు. ద లెగసీ ఆఫ్ ది నెహ్రూ, మై చైనా డైరీ, వన్ లైఫ్ ఈజ్ నాట్ ఎనఫ్ అని చెప్పేసి ఈయన బయోగ్రఫీ అండి. నెక్స్ట్ సాల్సింగ్ మారక్ అని చెప్పేసి మేఘాలయ లోపల పూర్తి కాలం పనిచేసిన తొలి ముఖ్యమంత్రి, అంటే 5 ఏళ్ల పాటు పనిచేసిన ఫస్ట్ ముఖ్యమంత్రి ఇక్కడ మేఘాలయ లోపల. సో ఎస్ పద్మనాభన్ మాజీ ఆర్మీ చీఫ్ అండి. సో ఈయన ఆపరేషన్ పరాక్రమకి నాయకత్వం వహించాడు. ఈ పరాక్రమం ఏంటి అంటే 2001లో భారత పార్లమెంటు మీద దాడి జరుగుతుంది. దాడికి స్పందనే ఈ ఆపరేషన్ పరాక్రమం అని చెప్పేసి పిలుస్తాం. మరియా మోరేరా ప్రపంచంలో అత్యంత వృద్ధురాలు, 117 ఇయర్స్, చనిపోయింది, స్పెయిన్ దేశము. సో ఈమెను రిప్లేస్మెంట్ చేసింది మరొక వృద్ధురాలు ఇటుక అని చెప్పేసి జపాన్ దేశము. సో ఇటువంటి ప్రశ్నలు వస్తాయంటే రావండి. సో నెక్స్ట్ ఏజీ నురాన్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉన్నాడు. సో వెరీ ఫేమస్ పర్సనాలిటీ. సో పుస్తకాలు మనకి గుర్తుపెట్టుకోవాలి. కాశ్మీర్ డిస్ప్యూట్ 1947 నుంచి 2012, ఆర్టికల్ 370, ద హిస్టరీ ఆఫ్ జమ్మూ కాశ్మీర్, ద డిస్ట్రక్షన్ ఆఫ్ ది హైదరాబాద్. 3 పుస్తకాలు కూడా వెరీ వెరీ ఫేమస్. సో రాకేష్ పాల్ ఎవరంటే ఇండియన్ కోస్ట్ గార్డ్ చీఫ్ అండి, మరణించాడు. సో చీఫ్ మరణించాడు, గుర్తుపెట్టుకోవాలి, ఐసీజీ యొక్క చీఫ్ అని చెప్పేసి. నెక్స్ట్ పర్వత అధిరోహకులు అంటే ఈ మనిషి ఆ పర్వతం ఎక్కడ అని చెప్పేసి అటువంటి ప్రశ్నలు కొన్నిసార్లు వస్తున్నాయి. మనం అన్నీ ఒక దగ్గర రాసుకుంటే మనకి పౌలిక అధ్యయనం జరిగి ఈజీగా గుర్తుంటుంది. తేగ్ బీర్ సింగ్ అండి కిలిమంజరో పర్వతాన్ని అధిరోహించిన అతి పిన్న వయస్కుడు, 5 ఏళ్ల కాలంలోనే ఎక్కాడు. సో ఆఫ్రికాలో వన్ ఆఫ్ ది ఫేమస్ మౌంటైన్. నితీష్ సింగ్ మనకి వార్తల్లో ఉన్నాడు. మౌంట్ కినబాలు అని చెప్పేసి మలేషియాలో ఉంటుంది, అధిరోహించాడు. కమీరీటా నేపాల్ ఎవరెస్ట్ శిఖరాన్ని 30 సార్లు ఎక్కాడు. మనం స్టెప్స్ ఎక్కినట్టుగా అతను ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కుతాడు. బచేంద్రిపాల్ ఎవరెస్ట్ని 40 ఇయర్స్ వయసులో ఎక్కడం జరిగింది. జ్యోతి రాత్రే ఎవరెస్ట్ని 55 ఇయర్స్లో ఎక్కడం జరిగింది. సో అతిపెద్ద వయస్కులు అని చెప్పేసి పిలుస్తాం జ్యోతి రాత్రే. కౌశిక్ ఎవరెస్ట్ ఎక్కిన ఒక దివ్యాంగుడు. నెక్స్ట్ కమల పూజారి మనకి వార్తల్లో ఉంది. సో ఆమె చనిపోయింది. ఈమెనేమో ఆర్గానిక్ ఫార్మింగ్లో ఫేమస్ అండి, ఒడిషా లోపల ఉంటుంది. ఎం అనసూయ లింగ మార్పిడి చేసుకున్న మొట్టమొదటి ఐఆర్ఎస్ అధికారి, సూర్య అని చెప్పేసి పేరు మార్చుకున్నారు. మధు కశ్యప్ తొలి మహిళా లింగ మార్పిడి ఎస్ఐ. నెక్స్ట్ జూన్ మాసం చూస్తే శ్రీనివాస్ హెగ్డే చంద్రయాన్ 1 మిషన్ డైరెక్టర్ చనిపోవడం జరిగింది. లక్ష్మీ సుభద్ర మలేరియా అమ్మగా ప్రత్యేకము, అంటే మీ మలేరియా వ్యాధి కోసం అని చెప్పేసి నివారణ కోసం ఎక్కువ పనిచేస్తుంది. సౌత్ ఇండియా నుంచి WHO గుర్తింపు పొందిన ఓన్లీ మహిళా మైక్రోస్కోపిస్ట్ అని చెప్పేసి పిలుస్తాం. గీతాంజలి అయ్యర్ దూరదర్శన్ లోపల ఇండియా యొక్క మొట్టమొదటి ఇంగ్లీషు వార్త చదివిన ఫస్ట్ వ్యక్తి. సో వెరీ ఫేమస్ గీతాంజలి అయ్యర్. కమలా బేని అని చెప్పేసి ఈమె త్రిపుర రాష్ట్ర గవర్నర్గా పనిచేసింది, ఇన్ఫ్యాక్ట్ మరణించింది. సో ఈశాన్య రాష్ట్రాల్లో ఫస్ట్ మహిళ అని చెప్పేసి పిలుస్తాం గవర్నర్ కమలా బేని. ఎస్ ఇక్కడ ఉన్నదండి కమలా బేని అని చెప్పేసి జనవరి నుంచి మే వరకు వార్తలు ఉన్నట్టుంది. నెక్స్ట్ రఘునందన్ కామత్ ఐస్ క్రీమ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి పిలుస్తాం. సో న్యాచురల్ కంపెనీ ఫ్రమ్ బాంబే. కార్లో అక్యూటిస్ క్యాథలిక్ చర్చి యొక్క సెయింట్గా ఎన్నిక. సో ఇతను 1990sలో జన్మించాడు. సో ఫస్ట్ వ్యక్తి అని చెప్పేసి పిలుస్తాం. మహేంద్ర నందగిరి అని చెప్పేసి దేశంలో తొలి దళిత జగద్గురు, కాబట్టి ఇది వెరీ ఫేమస్ పర్సనాలిటీ. రేఖా కార్తికేయన్ దేశంలో తొలి మహిళా ఫిషర్మ్యాన్ అండి. రస్ కూకు ఆఫ్రికా ఖండం మొత్తం చుట్టి వచ్చిన ఫస్ట్ వ్యక్తి. క్రిస్ బ్రౌను భూమి మీద అత్యంత మూలన ఉన్న పాయింట్ నిమో అని చెప్పేసి పిలుస్తాం. ఆ నిమోను చేరుకున్న ఫస్ట్ వ్యక్తిగా బ్రౌన్ రికార్డ్ సృష్టించాడు. నెక్స్ట్ రూబీ అండి మిస్ యూనివర్స్ పోటీలో పాల్గొంటున్న తొలి సౌదీ అరేబియా వ్యక్తి. సో మనకి ఈ ముస్లిం కంట్రీ లోపల చాలా తక్కువ మంది ఇటువంటి పోటీల్లో పాల్గొంటారు. సో అందాల పోటీల్లో కాబట్టి రూబీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో పూజ దేశంలో తొలి మహిళా షిప్ సర్వేయర్. రోహిణి శర్మ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు బైక్ మీద ప్రయాణించిన ఫస్ట్ మహిళ, NH-44 అని చెప్పేసి
11 స్టేట్స్లో పోతుంది. ఇది దేశంలో అతి పొడవైన జాతీయ రహదారి 4112 అని చెప్పేసి కిలోమీటర్స్. నెక్స్ట్ సో డానియల్ కానెమన్ వార్తల్లో ఉన్నాడు. వెరీ ఫేమస్ పర్సనాలిటీ, నోబెల్ గెలుచుకున్న ఫస్ట్ సైకాలజిస్ట్ అండి. ఎకనామీలో వచ్చింది. ప్రవర్తన ఆర్థిక శాస్త్రంలో వెరీ ఫేమస్ కాబట్టి ఎకనామీలో వచ్చింది. ఖురేషీ ఇంతియాజీ సో పాకశాస్త్ర పితామహుడు అండి. సుబితా మహతో అని చెప్పేసి ప్రపంచంలో ఎత్తైన రహదారి మీద సైక్లింగ్ చేపట్టింది. ఉమ్లింగ్ పాస్ అని చెప్పేసి పిలుస్తాం. 19,300 ఫీట్స్ కలిగి ఉంటుంది. సో నిత్యానంద్ వెరీ ఫేమస్. సహేలి మాత్ర యొక్క ఆవిష్కరణ చనిపోవడం జరిగింది. ఈ సహేలి మాత్ర మనకి ఓరల్ రూపంలో గర్భనిరోధక మాత్ర అని చెప్పేసి పిలుస్తాం ఫస్ట్ది. తర్వాత ప్లేసెస్ ఇన్ న్యూస్ అండి. మీరు ఇవి ప్లేసెస్ గుర్తుపెట్టుకోవాలంటే మ్యాప్ పెయింటింగ్ ఒకసారి చూసుకోండి, ఈజీగా గుర్తుంటుంది. సో మీకు మ్యాప్ ఎలా వస్తుందంటే గూగుల్ సెర్చ్ చేస్తే వస్తుంది. సో కర్స్క్ అని చెప్పేసి మనకి రష్యా నగరము ఉక్రెయిన్ ఆక్రమించింది వార్తల్లో ఉంది. సెయింట్ మార్టిన్ ద్వీపం అండి, ఇది బంగ్లాదేశ్లో ఉంటుంది. అమెరికా తన సైనిక స్థావర కోసం అని చెప్పేసి అడిగింది. ఇది వీళ్ళు ఇవ్వలే కాబట్టి సో అల్లర్లు అని చెప్పేసి అమెరికా దేశము సృష్టించింది అట. దాని కారణంగా షేక్ హసీనా బంగ్లా ప్రధాని రాజీనామా చేయడం జరిగింది. టర్కీ సో 13,000 ఏళ్ళ నాటి క్యాలెండర్ బయటపడింది కాబట్టి ప్రపంచంలో అతి పురాతన క్యాలెండర్ అని చెప్పేసి పిలుస్తాం. ధూళికేల్ నేపాల్లో ఉంటుందండి. ఇది సో నేపాల్లో ఉంటుంది. WHO గుర్తించింది ఒక హెల్త్ సిటీగా. నెక్స్ట్ బ్లూ లైన్ ఇజ్రాయెల్ లెబనాన్ యొక్క సరిహద్దు ప్రాంతం మనకి వార్తల్లో ఉంది. మహర్షి ఆయుర్వేద హాస్పిటల్ అండి. సో ఇది భారతదేశంలో ఫస్ట్ ఆయుర్వేద కేఫ్ అని చెప్పేసి రికార్డ్ సృష్టించింది. ఆ కేఫ్ పేరు మనకి సోమా ఫ్రమ్ ఢిల్లీ అండి. సో నెక్స్ట్ ఒక రాష్ట్రం వార్తల్లో ఉంది అమెరికా లోపల, ఫ్లోరిడా అని చెప్పేసి పిలుస్తాం. ఈ రాష్ట్రం అనేది 14 ఏళ్ళ లోపు మైనర్స్ సోషల్ మీడియా అకౌంట్ లేకుండా నిషేధం విధించింది. సో చాలా మంచి పని చేయడం జరిగింది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఇవి మనకి వార్తల్లో ఉన్న ప్రదేశాలు అండ్ వ్యక్తులు అండి. సో ఇది మన ప్రిపరేషన్కి మరింత ఫలవంతం చేస్తుంది. మనం ఎక్కువ ఇవి ఫోకస్ చేయము, ప్రదేశాలు కానీ వ్యక్తులు కానీ. బట్ ఎగ్జామ్లో వస్తుంది. వెరీ ఫేమస్ పర్సనాలిటీ మరణించినప్పుడు, ఒక శిఖరాన్ని అధిరోహించినప్పుడు, లేదా ఒక సంగీత వాయిద్య పరికరం కలిగిన వ్యక్తి మరణించినప్పుడు అటువంటి మనకి వస్తాయి. ఫేమస్ కొన్ని ప్రదేశాలు ఉంటాయి జియో పాలిటిక్స్ దృష్ట్యా. సో రష్యా వర్సెస్ ఉక్రెయిన్ కావచ్చు, ఇజ్రాయెల్ వర్సెస్ పాలస్తీన్ కావచ్చు, ఇరాన్ కావచ్చు, అటువంటి మనకి కొన్ని ప్లేసెస్ వార్తల్లో ఉంటాయి. అవి ఎగ్జామ్లో వస్తున్నాయి కాబట్టి నెగ్లిజెన్స్ చేయకుండా ప్రతి మార్క్ మనకి ఎగ్జామ్కి దగ్గర తీసుకుపోతుంది కాబట్టి సో అధ్యయనం చేయాలి. ఇన్ఫ్యాక్ట్ మనకి ఇది ఒక పావు గంట కంటే ఎక్కువ టైం పట్టదండి. బట్ ఒక ప్రశ్న వస్తే రావచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్.